తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉంది అని మర్చిపోదాం. 2 సెకండ్లు మాత్రమే. మీరు ఏది మాట్లాడినా కూడా చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. చూడండి, 1 year లోపల పాలన ఉన్నదా లేదా అనేది తెలియదండి. యూ టేక్ ఆఫ్టర్ 2 years నువ్వు చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు మొదలు పెట్టాడు. 1 year రావడంతో కుర్చీ మీద కూర్చోగానే పాలన బాగుందంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు 2-3 అయితే మేము పూర్తి చేసినామా లేదా? మిగతా హామీలు కూడా మేము పూర్తి చేస్తాం. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ వస్తున్నది. ఇవాళ మెకానిక్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ దీంట్లో వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వం చూడు, మేమే ఏది అనౌన్స్ చేసిన వీళ్ళు మీరు అనౌన్స్ చేసినప్పుడు ఎందుకు నింపలే? ఇవాళ ఏది 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామా లేదా? అది పబ్లిక్ సర్వీస్ కంపెనీ కానీ వేరియస్ కానీ పోలీస్ కానీ అన్నీ చేసినామా లేదా? అదేవిధంగా మీరు కట్టించినటువంటి 2 bedrooms కూడా మీరు ఇవ్వలేదు. ఇచ్చినా దానికి ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు మేము తప్పనిసరిగా 1,00,000 దాకా ఇస్తాం, అవసరం ఉంటే 1 కోటి దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు తెచ్చి కట్టిస్తాం. అంటే కొంత సమయం ఇవ్వాలి. ఎంతసేపటికి రోజు నేనేమంటున్నా, నిజంగా కేసీఆర్కు చేసిన పెద్ద పొరపాటు ఏం తెలుసా? టీఆర్ఎస్ అంటే తెలంగాణ సెంటిమెంట్ ఉండే, ఆ సెంటిమెంట్ పేరు తీసేసి బీఆర్ఎస్ దాంతో దెబ్బతిన్నాడు. ఎందుకే కానీ ఇది సెంటిమెంట్. బీఆర్ఎస్ పేరు పెట్టినప్పుడే మీరు అడిగే హక్కు కోల్పోయాడు. ప్రాణ త్యాగాలు చేసిన నువ్వు పార్టీ పెట్టినావు, త్యాగాలు చేసిన ప్రతిఫలం వాళ్ళను అవమానం చేసినవా లేదా? ఒకటి. రెండోది, మీరు ఇచ్చిన హామీలు కట్టినటువంటి 2 bedroom కూడా ఇవ్వలేదు కదా. అచ్చా, మీరు అనౌన్స్ చేసారు. మరి అనౌన్స్ చేసినప్పుడు ఇమీడియట్గా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలే? మీతో కాలే. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కాపీ జరిగాయి. ఎన్నిసార్లు ఏది సర్వీస్ కమిషన్లో కూడా పోస్ట్పోన్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఉన్నా మీరు ఎక్కడోనో ఒక దగ్గర లీకేజ్ ఉన్నది కాబట్టి మీకు చెడ్డ పేరు వచ్చింది. నేనేమంటున్నా, పార్టీ ఓడిపోగానే అవతలను తిట్టడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై వీఆర్ లూజింగ్? మేము ఎన్నో చేసినాం, రైతులకు రుణమాఫీ చేసినాం, రైతులకు అది ఇచ్చినాం, అన్నీ అంటున్నారు. ఎక్కడ పొరపాటు అయింది? మీరేం చేసినారు? రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్రకు పోయినారు. అప్కి కిసాన్కి సర్కార్ అన్నాడు. ఇక్కడ రైతులు చచ్చిపోతే తీసుకుపోయి బీహార్లో ఇస్తావు, పంజాబ్లో ఇస్తావు, అదొకటి తప్పు. రెండోది ఏంటంటే, ఇక్కడ బేస్ విడిచిపెట్టి ఎంతసేపటికి నువ్వు ఏది మహారాష్ట్రలో పాత హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళను ఏదో ఈయన గొప్పతనం, అక్కడ కూడా నేను బీఆర్ఎస్ స్థాపిస్తాని ₹1 కోట్ల వేస్ట్ చేసినావా లేదా?